న్యూ ఏటీపీ ఛానల్ వార్తలకు స్వాగతం. నా పేరు చందన. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త శెట్టిబలిజ జాతిపిత వెంకటరెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ మలాల బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డి తదితరులంతా కూడా పూలమాలలు వేసి సామాజిక సంస్కర్త వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతపురం నగర శివారులోని శిల్పారామం నందు 2.62 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. వెనక్కి జరగాల, సార్ కనపడడం లేదు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు నగరంలో పార్కులతో పాటు శిల్పారామం కూడా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్కులన్నీ నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందని, వీటిని అన్నిటిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, అందులో భాగంగా శిల్పారామం వద్ద నేడు రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపడుతున్నామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సెంట్రల్ పార్కులో 2,62,00,000 రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత 5 ఏళ్లలో అంటే సెంట్రల్ పార్క్ని అంతకుముందు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19లో సెంట్రల్ పార్క్ చాలా బాగుండేది. నేషనల్ పార్క్ బ్రహ్మాండంగా ఉండేది. ఈ నేషనల్ పార్క్లో దాదాపు అంటే మా అనంతపూర్ జిల్లాకు మొత్తం దాదాపు 76 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా కానీ ఇక్కడ చాలామంది ఆట విడుపు కోసం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చెట్లు అయితే ఏమి, తర్వాత పార్కులు అయితే ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండేవి 2014-19 టైంలో. ఎప్పుడైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో మా సర్పంచ్ గారు కానీ చెప్తున్నారు, అన్న బాగా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ ఈ 20 నెలల కాలంలో మళ్ళీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అని చెప్పేసి మా సర్పంచ్ గారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే అప్పుడు ఉండే ప్రభుత్వం కేవలం బట్టలు నొక్కుంటా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేది. కానీ మళ్ళీ ఈరోజు మేము 10 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ ఇస్తే 2,62,00,000 రూపాయలు ఫస్ట్ విడతగా శాంక్షన్ చేయడం జరిగింది మా కలెక్టర్ గారు కానీ ఇక్కడ పర్సనల్గా విజిట్ చేసి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ విడతలో 2,62,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద రోజు సీసీ రోడ్లు చేయించడం జరుగుతుంది. అవే కాకుండా మౌలిక సదుపాయాలు లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు నేను ఈ మరుగుదొడ్లు లేవని చెప్పేసి నా దృష్టి తీసుకొస్తే ఆ మరుగుదొడ్లు టెండర్ కానీ అయిపోయింది. దానిలో భాగంగా ఒక 2 రోజుల్లో అవి కానీ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి దాదాపు 15 లక్షల రూపాయలతో మరుగుదొడ్లు కానీ ఇక్కడ చేయించడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు చూస్తారు. అంటే ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది సార్, ఇక్కడ ఇబ్బంది ఉంది సార్ అని చెప్పేసి మేము వెళ్ళి అడుగుతాను, ఇమీడియట్గా శాంక్షన్ చేసే పరిస్థితి. ఈరోజు దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గము దాదాపు 20 నెలల కాలంలోనే 160 కోట్ల రూపాయలతో ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇవే కాకుండా ఇంకా ఈ నేషనల్ పార్క్లో అనేకమైనటువంటి పీపీపీ మోడల్లో తీసుకొస్తున్నాం. గత 5 ఏళ్లలో ఏవైతే పక్కకు తీసి పెట్టారో అవన్నీ మళ్ళీ పునరుద్ధరించే విధంగా పీపీపీ మోడల్లో తీసుకొచ్చేసి ఒక 2-3 monthsలోనే ఒక వాటర్ పార్క్ గాని ఇక్కడ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ఆ వాటర్ థీమ్ పార్క్ అయితే అలాగే అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో, గ్రీవెన్స్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితరులు జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు అంతా కూడా పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి క్యాంపు కార్యాలయంలో సింగర్మన నియోజకవర్గానికి చెందిన 75 మందికి 61,07,466 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సహకారం అందించి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఎంతో పెద్ద ఎత్తున భరోసా ఇస్తూ ఈ రోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అలాగే యువగలం పాదయాత్రలో రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఆ నిరుద్యోగులకి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ రోజు కూటమి ప్రభుత్వము వాళ్ళకి ఇప్పిస్తాదన్న ఒక ముఖ్య ధ్యేయంతో మనకి పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ని ఉగాది రోజు విడుదల చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా దాదాపు మనము డిఎస్సి రూపంలో 16,000 పోస్టులను భర్తీ చేసుకున్నాం. అదే విధంగా అనేక రంగాల్లో అటు ఇంజనీరింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2, మెడికల్, టీచింగ్ ఇలా అనేక డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రోజు దాదాపు 10,000 ఉద్యోగాలకి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడము రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే కేవలం దొంగ హామీలు, ప్రచార ఆర్భాటాలు, ఏవైతే ఉద్యోగాలు ఇచ్చారో మీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా గవర్నమెంట్ భరోసా లేని, సెక్యూరిటీ లేని ఉద్యోగాలు వాళ్ళకి అందజేస్తున్నామని దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువతను మోసం చేసినటువంటి సందర్భం. గత 5 సంవత్సరాల యువత డిగ్రీ చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, డిప్లొమా చేసి, ఇంటర్ చదువుకున్న ప్రతి విద్యార్థిని కూడా ఎక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు 5 సంవత్సరాల వాళ్ళ అకాడమిక్ ఇయర్ ని కూడా పోగొట్టుకొని భవిష్యత్తును నాశనం చేసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు మన లోకేష్ గారు ఒక పెద్ద దిక్కుగా, ఒక పెద్ద అన్నగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొని వచ్చి ఈ రోజు దాదాపు గవర్నమెంట్ ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగాలతో అన్నిటినీ భర్తీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాదాపు 10,060 పోస్టులను ఈ రోజు జాబ్ క్యాలెండర్ గా విడుదల చేయడము రాష్ట్ర యువత తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూసుకుంటే పిల్లలు చదువుకొని దిశానిర్దేశం లేక చెడు అలవాట్లు పడి ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి. ఒక ఉద్యోగం, ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది అని నమ్మకంతో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఈ రోజు ఉపాధి కల్పించాలని అన్ని రంగాల్లోనూ కూడా ఈ రోజు ప్రత్యేక దృష్టి సారించి ఈ రోజు పేద ప్రజలకు కానీ ఉన్నత స్థాయి పిల్లలకు ఎవరికైతే ఉద్యోగాల కోసం ఉన్నత చదువులు చదువుకోవడానికి వాళ్ళు ఆశ చూపించి ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల ఈ రోజు యువత అంతా కూడా ఈ రోజు ఒక క్రమశిక్షణతో ఆ నెలకి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఆ ఇంటర్వ్యూకెళ్ళాలని అనేక కోచింగ్లను కూడా ఈ రోజు తీసుకున్నటువంటి సందర్భాలని చూస్తున్నాం. వాళ్ళకంటూ ఒక సమయం కేటాయించి ఆ రోజుకి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వాళ్ళకి ముందుగానే ఒక స్కిల్ డెవలప్మెంట్ తరఫున కూడా వాళ్ళకి కోచింగ్లు అందించడం, ఆ రంగాల్లో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఈరోజు మెడికల్ ఫీల్డ్ లో కానీ, టీచింగ్ ఫీల్డ్ లో కానీ అలా అనేక రంగాల్లో కూడా ఈ రోజు దాదాపు పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఈ రోజు పెద్దపీఠం వేసినటువంటి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పేరు పేరున మన నియోజకవర్గ యువత తరఫున కూడా ఈ రోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కార్యాలయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎన్జీఓ కార్యాలయంలో సెమినార్ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తదితరులు మాట్లాడుతూ ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు వెంటనే నిలిపివేయాలని సిపిఐ పార్టీ నేతలు సెమినార్ సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, అలిపిర లింగమయ్య, నారాయణస్వామి, రమణయ్య, ఇతర సిపిఐ పార్టీ నాయకులంతా పాల్గొన్నారు. ఇవాళ సందర్భంగా మన సెమినార్కి ముఖ్య అతిథులుగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను.
మన జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ స్వామి గారు, గిరీష్ గారు, మన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శులు, అంతేకాకుండా మన సంతోష్, మరి వేదిక ప్రజా సంఘాల నాయకులు, మరి మన పార్టీ జాతీయ కార్యవర్గము ఇటీవలనే సమావేశం. సర్దార్ భగత్ సింగ్ ఆయన యుద్ధ వాతావరణం ఇటీవల కాలంలో ఏనాడు లేని శాంతి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా మన భారతదేశ స్వాతంత్రం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అమెరికా కనుసన్నల్లో ఇవాళ రాజ్యాన్ని నడిపే పరిస్థితికి వచ్చింది. చివరికి మన భారతదేశాన్ని పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవమానిస్తూ ఉన్నాడు. ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని 62 సార్లు చెప్పినా సరే మన ప్రధానమంత్రి గారు కనీసం నోరెత్తిన పాపాన పోలేదు. పైగా మన భారతదేశం ఎవరితో ఆయిల్ కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో వ్యాపారం బంద్ చేయాలనేది కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నిర్ణయిస్తూ ఉన్నాడు తప్పితే మనం స్వతంత్రంగా మన వ్యాపారం ఏదో మనం చేసుకునే పరిస్థితులు వాడలేదు. పైగా ఒకప్పుడు అలీన దేశాలకు అధ్యక్షత వహించిన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దారుణాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు జరుగుతూ ఉంటే కనీసం దాన్ని ఖండించిన పాపాన పోవడంలే. ఇవాళ వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను నిర్బంధించి వారిని అమెరికాకు తీసుకెళ్ళి అమెరికాలో వారిపైన ఇవాళ జైళ్లలో నిర్బంధించి విచారణ జరుపుతూ ఉంటే మన ప్రధానమంత్రి గారు నోరెత్తి కనీసం ఖండించిన పాపాన పోలేడు. అదేవిధంగా ఇవాళ ఇరాన్ పైన దాడి చేసి అక్కడున్న సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత్య చేస్తే ఆయన భార్య కూడా చనిపోయింది. దానిపైన కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రపంచ పెత్తనమంతా ఉండాలి, ప్రపంచమంతా నా కనుసన్నల్లో నడవాలని చెప్పి అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ ఇవాళ అందరినీ బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వైఖరికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు నిరసన తెలియజేయాలని కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినాన్ని పాటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశమంతటా కూడా ఇవాళ మేమందరం కూడా ఈ సామ్రాజ్యవాద దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే మన భారతదేశంలో కూడా గ్యాసు దొరకక మరోవైపు పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారిపోతున్న నేపథ్యంలో ఈరోజు ఇప్పటికైనా మన ప్రధానమంత్రి గారు నోరు తెరవాలి, కళ్ళు తెరవాలి, మాట్లాడాలి, అమెరికా దుశ్చర్యలను ఖండించాలి, ఇరాన్కు బాసటగా నిలబడాలి, ఆ సామ్రాజ్యవాద దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గళమెత్తాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం నోరు మెదపడంలే. అసలు ఎన్డీఏ కూటమిలో మాకు ఇక్కడ అక్కడ అంతా గవర్నమెంట్ అని చెప్తా ఉన్నావు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్తో కనీసం ఒక మాట మాట్లాడలేకపోతా ఉన్నావు. కాబట్టి చంద్రబాబు గారు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తెచ్చి ఆయన నోరు తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతాంగం మన రాష్ట్రంలో దఫాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా పూర్తిగా నష్టపోయి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల పంటలు పండితే ఆ పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఒక్కటే, ఇవాళ రాష్ట్రంలో రైతాంగము దివాళా తీసే పరిస్థితులు వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీరు 3 నెలలకోసారో 4 నెలలకోసారో ఒక 6,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టేసి అదేదో పెన్షన్ మాదిరి మీరు చూస్తూ ఉన్నారు తప్పితే మరోటి కాదు. ఇవాళ మన రాష్ట్రంలో ఇంతో అందరికంటే ఎక్కువ నష్టపోయి బాధల్లో ఉన్న ప్రజలు ఎవరంటే అది రైతాంగమే. కాబట్టి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇవాళ ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయారో, ప్రత్యేకించి హార్టికల్చర్లో చాలా దెబ్బతిన్నారు. ఎందుకంటే ప్రతి ఎకరా పైన వేలు లక్షలు ఖర్చు పెట్టి రైతులందరూ కూడా అప్పుల పాలయ్యారు. వారిని ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే వారిని ఆదుకోవడానికి వీల్లేదు, చేత కాదు. కాబట్టి ఏమంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో
దొంగల పడిన 6 నెలల కుక్కలు మొరుగుతాయన్నట్లు మీరు ఎప్పుడో కేంద్ర బృందాలు పంపించి 6 నెలల తర్వాత అప్పుడు మేమంతా కూడా నష్టాన్ని అంచనా వేస్తామంటే అప్పుడు అంచనా వేయడానికి ఏమీ కనపడదు. కాబట్టి కేంద్ర బృందాలు వెంటనే పరిశీలన చేయాలి, నష్టపరిహారాన్ని నిర్ణయించాలి, ముఖ్యంగా హార్టికల్చర్ రైతులందరూ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతాం. న్యూ ఏటీపీ ఛానల్ వార్తలకు కాసేపు విరామం. హలో ఎవ్రీవన్, నా పేరు కావేరి. దిస్ ఈజ్ అవర్ రాయల్ పిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, హెచ్ఎల్ అండ్ ల్యాబ్ లోన్స్ అండ్ ఆల్సో ఫ్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ లోన్స్, కమర్షియల్ సైట్స్, ఓపెన్ ప్లాట్స్, రీసేల్ లోన్స్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, ఇలా కూడా మనం లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర మెయిన్లీ స్కూల్ ఫండింగ్, హాస్పిటల్ ఫండింగ్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ఫండింగ్స్, హాస్పిటల్ ఎక్విప్మెంట్ పర్చేజ్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మన దగ్గర ఏంటంటే మన కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం 175 బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాం. ఇందులో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది కస్టమర్స్ మనల్ని అడిగే డౌట్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్, మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్కి తీసుకుంటే 10% నుంచి స్టార్ట్ అవుతుంది. అదే బిజినెస్ లోన్కి తీసుకుంటే నుంచి స్టార్ట్ అవుతుంది. అదే హౌస్ లోన్కి తీసుకుంటే 7.15% నుంచే మన దగ్గర లోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. అంతేకాకుండా మన దగ్గర ఎగ్జిస్ట్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం టేక్ ఓవర్ చేస్తాం. దీని ద్వారా కస్టమర్స్కి ఏంటి బెనిఫిట్ అంటే, అక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించి ప్లస్ అడిషనల్గా టాప్అప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన కంపెనీని కస్టమర్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, మెయిన్లీ మన దగ్గర 0% కమిషన్ అండి, కమిషన్ ఫీ తీసుకోం. అండ్ ఆల్సో 0% ప్రాసెసింగ్ ఫీ కూడా మనం తీసుకోం. అండ్ చాలామంది పర్సనలీ నన్ను అడిగే డౌట్స్ ఏంటంటే, మేడం ఇట్లా సిబిల్ స్కోర్ చెక్ చేస్తే మా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది కదా అని అడుగుతుంటారు. అసలు మా దగ్గర సాఫ్ట్ సిబిల్ స్కోర్ చెకింగ్ ఉంటుందండి. దాని ద్వారా మీ సిబిల్ స్కోర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ మెయిన్లీ ఏంటంటే, చాలామంది కస్టమర్స్ ఏంటంటే చాలా బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ, కొన్ని బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ ఇట్లా రావట్లేదు అని చాలా బాధపడుతుంటారు. సో మనం ఏంటంటే, మన దగ్గరికి వన్స్ వచ్చిన ఫైల్ మనం టేక్ ఓవర్ చేసి మనకున్న బ్యాంక్స్తో ఎక్కడైతే లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో బ్యాంక్కి మనం ఫైల్ అనేది మూవ్ చేస్తాము. సో స్టార్ట్ టు ఎండ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, లోన్ ఎలిజిబిలిటీ ఇంత ఈ కమ్యూనికేషన్ అంతా మనం బ్యాంకర్స్ త్రూ కస్టమర్కి పంపిస్తామండి. ఒక బ్రిడ్జ్ లాగా హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఆ ఫైల్ లోన్ శాంక్షన్ అయ్యే వరకు మనమే రెస్పాన్సిబుల్గా ఉంటామండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ విజిట్ అవర్ ఆఫీస్ నియర్ బిసైడ్ ఇడ్లీ అండ్ మోర్, ఎస్జే టవర్స్, ఐఓబి బ్యాంక్ పైన 2nd ఫ్లోర్లో ఉంటుందండి. థ్యాంక్ యూ. వార్తలకు తిరిగి స్వాగతం. కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను, తోటలను కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మాట్లాడుతూ, వారం రోజుల క్రితం అధిక వర్షాల వల్ల మొక్కజొన్న, అరటి, మామిడి తోటలు దెబ్బతినడం జరిగిందని రైతులతో మాట్లాడి ఏ నష్టం వాటిల్లిందో వివరణ అడిగి తెలుసుకుని వ్యవసాయ అధికారులకు పంట నష్టపరిహారం అంచనా వేసి వారిని ఆదుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఉన్నటువంటి నాతో పాటు చేసినటువంటి మా పార్టీ నాయకులకు, రైతు సోదరులకి, వేదిక ముందు ఉన్నటువంటి రైతు సోదరులకు, సోదరిమణులకు, అదేవిధంగా ఎఫ్ఈఎస్ సంఘ సభ్యులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే రైతన్న మీకోసం కార్యక్రమం పోయేస్తాం. అన్నదాత సుఖీభవ పేరు మీద ఒక 20,000 రూపాయలు ఒక సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం మనకు అందజేసింది రైతులు. కేంద్ర ప్రభుత్వం ఒక 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 భాగస్వామ్యం. దాని తర్వాత ఇంకా రైతన్నలు బాగుండడానికి ఇంకా ఏమైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమానికి ప్రతి చోట అటెండ్ అవుతాము. మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో అత్యధిక జనాభా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయం మీద ఆధారపడి నివసిస్తూ ఉంటారు. మీరు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీరు బాగుంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మీకు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఎంత మీరు కష్టం చేసినా కొన్నిసార్లు దురదృష్టము వెంటాడేటువంటి పరిస్థితి ఉంటాయి. మొన్న 3 రోజుల కింద కూర్చున్నటువంటి వర్షాలు, అకాల వర్షాలు, పంట వాడిపోయింది. కొన్ని చోట్ల మామిడి చెట్లు కిందలు వెళ్ళినాయి.
ఈ కష్టం అనేది వేరే వాడికి రాదు. ఇది ప్రతి సంవత్సరము మీకు బాధ ఇది. ఇంకా కొద్ది వరకు మేలు మారినటువంటి పరిస్థితిలో మీరు 80లోను 90లోను చూస్తే బోర్లు వేయాలంటే 800 అడుగులు 1000 అడుగులు వేసి నీళ్లు పడతాయో పడవో, ఒకసారి పోతే ఇంకోసారి బోర్డు తవ్వడం, రెండోసారి పోతే మూడోసారి తవ్వడం. ఈ తవ్వే క్రమంలో దూరం ఆడినట్లు ఇంట్లో భార్య నగలు కూడా తాకట్టు పెట్టడం, లేదంటే బయటికి పోయి అప్పు తెచ్చుకోవడం. ఇటువంటి పరిస్థితుల్లోనే రైతులు ఆత్మహత్య చేయండి. అది కొద్ది వరకు కాదు, దాదాపుగా ఆగిపోయినటువంటి పరిస్థితులు నేను కూడా గమనిస్తాను. 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటాయి. నేను మొదటిగా వచ్చిన బోర్లు తవ్వాలంటే 300-400 అడుగులు తవ్వేవాళ్ళం. తర్వాత ఎలక్షన్స్కి వచ్చేసరికి 600-800కి వచ్చాం. మళ్ళీ ఎలక్షన్స్కి వస్తే 1000 అడుగులు దాటేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ గర్వంగా చెప్తాను, గడిచిన 6-7 సంవత్సరాల కాలం నుంచి అంద్రివీవా కాలంలో నీళ్ళు వచ్చిన తర్వాత మొదటిగా కొద్ది వరకు తల్లి రూరల్ మండలంలో ఉన్నటువంటి నల్లజేరు మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలబడింది. తదుపరి ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తలుపుల మండలంలో కాలువలో నీళ్ళు ఇచ్చి, మండలాల్లో చెరువులకు నీళ్ళు ఇచ్చి, ఈ మండలంలో కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చిన వల్ల మీరు ఒకసారి ఆలోచన చేస్తారు. తద్వారా ఏదైతే మీరు దూరం ఆడేటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా సోదరుడు చెప్తా ఉన్నారు, నీటి సంరక్షణ విధానంలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా. అది ఇంకా ఒక స్వచ్ఛంద సంస్థ మమ్మల్ని కూడా గమనించింటే బాగుండేది. గడిచిన 5-6 రోజుల నుంచి కలెక్టర్ గారు వచ్చేసి మన ఊరు మన నీరు అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టి మా ఒక జేసీబీ ఇవ్వండి ఎమ్మెల్యే గారు, మేము నియోజకవర్గం అంతా చేస్తామంటే ఆ కార్యక్రమం ప్రారంభించే రోజున ఈ లెక్కన ఒక జేసీబీ పెట్టుకొని నియోజకవర్గం అంతా ఎప్పుడు చేస్తాడని చెప్పేసి నాకే ఆలోచన వచ్చి 6 జేసీబీలు కూడా జరిగింది మండలానికి. అంతేకాకుండా కొన్ని చోట్ల నీళ్ళు లేని జేసీబీలు పోయినటువంటి పరిస్థితి ఉంటే వాటికి 200 ఇవ్వడం జరిగింది, ఇటాచీలు ఇవ్వడం జరిగింది. 2 ఇటాచీలు ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం. తద్వారా మీ కాలువల్లో ఎక్కడైనా పొడికున్నా, చెరువుల్లో పొడికి తీసే పనులు ఉన్నా, లేదంటే చెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నా మా వంతుగా మా సొంతంగానే ఆ కార్యక్రమాలు చేస్తాము. మీరు కూడా గమనించుకొని దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటే వారికి మరింత మంచి చేయగలుగుతాం. మీరు ఎక్కడైనా మీరు చేయగలిగితే పని ఏదైనా మాకు మా వాళ్ళకి చెప్పినా ఈ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తోంది, అంతేకాకుండా మా ఆఫీస్ కూడా పర్యవేక్షిస్తుంది. దీంట్లో ఈ గ్రూప్ లో అందరూ కూడా పర్యవేక్షణలోనే జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రతి వరకు మీరు దాంట్లో భాగస్వామ్యం తీసుకొని మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే రైతులకు మరింత మంది చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళకి వ్యవసాయం మీద, మాకు రాజకీయ నాయకులకి రాజకీయాల మీద ఎంత మోజు ఉంటుందో దానికి 4 ఇంతలు మోజు వాళ్ళకి వ్యవసాయం పెరుగుతుంది. అది వేరే వాళ్ళకి అన్నం పెడతానమా, మనం అన్నం పెడతానమా, లేదు సంపాదిస్తానమా అని కూడా ఆలోచన. అది ఒక వ్యసనం, కానీ అది మంచి వ్యసనం, దుర్వ్యసనం కాదు. దీనికి బానిసలైతే 10 మందికి సమాజానికి మంచి జరుగుతుంది. అదే దుర్వ్యసనాలకు బానిసలైతే కుటుంబానికి సమాజానికి చెడ్డ జరుగుతుంది. కాబట్టి వీళ్ళని ఎప్పుడు మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి అండదండగా ఉండాల్సినటువంటి బాధ్యత స్వచ్ఛంద సంస్థలకి, ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకు నిరంతరం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ఎప్పుడు జలము, విద్యుత్తు అందుబాటులో ఉండాలా, నాణ్యమైనటువంటి విద్యుత్తు, సకాలంలో వర్షాలు, అంతేకాకుండా వర్షాపాతం లేనప్పుడు కూడా మీకు అందుబాటులో నీళ్లు, సాగునీరు కానీ తాగునీరు కానీ ఉండాలా అని చెప్పేసి కోరుకుంటూ, ఆ దిశగా మా వంతు ప్రయత్నాలు కూడా నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించి కొద్ది వరకు మేము కూడా విషయ పరిజ్ఞానం తీసుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి ఎపిఎస్ సంస్థ భక్తవల్లి గారికి, అదేవిధంగా వారి బృందానికి. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసీర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, భగత్ సింగ్ భారతదేశ స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఏఎస్ఎఫ్ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతరాయుడు, కొల్లాయి స్వామి, కోటేష్, మాజీ ఏఐఎస్ఎఫ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో గత నెల 22వ తేదీన విజయవాడ నట్టి నడబొట్టున బీసీ సింహగర్జన అని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సింహగర్జనలో బీసీల కోసం ఐదు ప్రత్యేకమైన డిమాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు ప్రత్యేక డిమాండ్లు: బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి, బీసీలకు సమగ్ర కులగణన చేపట్టాలి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలి, స్థానిక సమస్యల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 44% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. 79 భారతదేశ స్వతంత్ర సంవత్సరంలో బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారు కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. బీసీలు వెనుకబాటుకు గురే కాకూడదని చెప్పేసి బీసీవై పార్టీ ఏర్పాటు చేసి పార్టీ ఆధ్వర్యంలో 5 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఆ ఉద్యమం ఏప్రిల్ 11వ తేదీన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడలోని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చోవడం జరుగుతుంది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం బీసీవై పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా ధర్నాలు ఉద్యమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చినటువంటి 5 డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. బీటీవై పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు. బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిట్టా రామ్మోహన్ యాదవ్. నేను ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, పిఎస్సి మెంబర్సు, యువజన విభాగము, అదేవిధంగా కార్యకర్తల ఆధ్వర్యంలో అనంతపూర్ నగరంలోని కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంట్ ఏమనగా 22వ తేదీ గత నెల 22వ తేదీ సింహగర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేసి సింహగర్జన అనే కార్యక్రమము ఓన్లీ బీసీలకి ఇచ్చినటువంటి ఎలక్షన్లలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చలేదని, అవి నెరవేర్చమని మేము ఎలక్షన్లలో ఓట్ల కోసం కాదు, నెరవేర్చలేదు. 3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని మేము పసిగట్టి మా డిమాండ్లు నెరవేర్చమంటే సింహగర్జన కార్యక్రమానికి అనేక రూపాల్లో అడ్డుకట్ట వేసి సింహగర్జన జరగకుండా చేయడం ఒకటి. ఈరోజు అమరణ నిరాహార దీక్ష ప్రాణత్యాగానికి బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ ప్రాణత్యాగానికి సిద్ధపడి అమరణ నిరాహార దీక్ష చేస్తానంటే కూడా ఇంతవరకు ఆ రోజు 22వ తేదీ ఇచ్చినటువంటి 5 డిమాండ్ల మీద ఇంతవరకు నెరవేర్చకపోవడంతో ఈ రోజు కలెక్టర్ కి ఒకసారి రిప్రజెంట్ ఇచ్చి ఈ నెల 31వ తేదీ డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. 31వ తేదీ లోపల ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ నెరవేర్చమని, నెరవేర్చకపోవడం ఎడల 11వ తేదీ వరకు దశల వారీగా విడుదల వారీగా రోజు ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసి మాకు రావాల్సిన డిమాండ్లను మేము నెరవేర్చే విధంగా ఈ బీసీవై పార్టీ ఈరోజు ప్లాన్ చేసింది. అందువల్ల మా డిమాండ్లను నెరవేర్చాలని మరొకసారి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు పవన్ కుమార్, నేను బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్య కారణం మా పార్టీ అధ్యక్షుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జనలో డిమాండ్ చేసినటువంటి 5 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి 45 రోజుల పాటు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాడు. అది ఈ నెల 31కి కంప్లీట్ అవుతోంది. ఈ డెడ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత దశల వారీగా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి అందరూ కూడా సిద్ధమైనామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, బీసీ సంబంధించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని భారీ ఎత్తున కూడా విజయవంతం చేస్తున్నారు. న్యూ ఏటీపీ ఛానల్ వార్తలు ఇంతటితో సమాప్తం. Hello everyone.
ఎవ్రీవన్, నా పేరు కావేరి. దిస్ ఈజ్ అవర్ రాయల్ పిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, హెచ్ఎల్ అండ్ ల్యాబ్ లోన్స్ అండ్ ఆల్సో ఫ్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ లోన్స్, కమర్షియల్ సైట్స్, ఓపెన్ ఫ్లాట్స్, రీసేల్ లోన్స్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, ఇలా కూడా మనం లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర మెయిన్లీ స్కూల్ ఫండింగ్, హాస్పిటల్ ఫండింగ్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ఫండింగ్స్, హాస్పిటల్ ఎక్విప్మెంట్ పర్చేజ్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మన దగ్గర ఏంటంటే మన కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం 175 బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాం. ఇందులో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది కస్టమర్స్ మనల్ని అడిగే డౌట్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్, మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్కి తీసుకుంటే 10% నుంచి స్టార్ట్ అవుతుంది. అదే బిజినెస్ లోన్కి తీసుకుంటే నుంచి స్టార్ట్ అవుతుంది. అదే హౌస్ లోన్కి తీసుకుంటే 7.15% నుంచే మన దగ్గర లోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. అంతేకాకుండా మన దగ్గర ఎగ్జిస్ట్ లోన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం టేక్ ఓవర్ చేస్తాం. దీని ద్వారా కస్టమర్స్కి ఏంటి బెనిఫిట్ అంటే, అక్కడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించి ప్లస్ అడిషనల్గా టాప్అప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన కంపెనీని కస్టమర్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, మెయిన్లీ మన దగ్గర 0% కమిషన్ అండి, కమిషన్ ఫీ తీసుకోం. అండ్ ఆల్సో 0% ప్రాసెసింగ్ ఫీ కూడా మనం తీసుకోం. అండ్ చాలామంది పర్సనలీ నన్ను అడిగే డౌట్స్ ఏంటంటే, మేడం ఇట్లా సిబిల్ స్కోర్ చెక్ చేస్తే మా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది కదా అని అడుగుతుంటారు. అసలు మా దగ్గర సాఫ్ట్ సిబిల్ స్కోర్ చెకింగ్ ఉంటుందండి. దాని ద్వారా మీ సిబిల్ స్కోర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ మెయిన్లీ ఏంటంటే, చాలామంది కస్టమర్స్ ఏంటంటే చాలా బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ, కొన్ని బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ ఇట్లా రావట్లేదు అని చాలా బాధపడుతుంటారు. సో మనం ఏంటంటే, మన దగ్గరికి వన్స్ వచ్చిన ఫైల్ మనం టేక్ ఓవర్ చేసి మనకున్న బ్యాంక్స్తో ఎక్కడైతే లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో బ్యాంక్కి మనం ఫైల్ అనేది మూవ్ చేస్తాము. సో స్టార్ట్ టు ఎండ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, లోన్ ఎలిజిబిలిటీ ఎంత, ఇంత ఈ కమ్యూనికేషన్ అంతా మనం బ్యాంకర్స్ త్రూ కస్టమర్కి పంపిస్తామండి. ఒక బ్రిడ్జ్ లాగా హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఆ ఫైల్ లోన్ శాంక్షన్ అయ్యే వరకు మనమే రెస్పాన్సిబుల్గా ఉంటామండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ విజిట్ అవర్ ఆఫీస్ నియర్ బిసైడ్ ఇడ్లీ అండ్ మోర్, ఎస్జే టవర్స్, ఐఓబి బ్యాంక్ పైన 2nd ఫ్లోర్లో ఉంటుందండి. థ్యాంక్ యూ.